ఓం శ్రీమాత్రే నమః. నమస్కారం. ఇచ్ఛాశక్తి ప్రసాదిని లలితాదేవి, జ్ఞానశక్తి ప్రదాయిని శ్యామలాదేవి, క్రియాశక్తి ప్రదాత వారాహీదేవి. ఈ ముగ్గురమ్మల అనుగ్రహం లేనిదే మనం ఏమీ చేయలేం. అమ్మ సంప్రదాయిని, సంప్రదాయేశ్వరి, సదాచార ప్రవర్తిక. మనం చేయవలసిందల్లా స్వచ్ఛమైన మనసుతో సంప్రదాయబద్ధంగా అమ్మని ఆరాధించి అనుగ్రహించమని వేడుకోవటమే. అమ్మకి మనసు, నమ్మకం, శ్రద్ధ, భక్తి ముఖ్యం. మనకి ఎంత మంత్ర పరిజ్ఞానం ఉన్నది అన్నది కాదు, మంత్రం వచ్చి చేసుకోవటం చాలా మంచిదే. మంత్రం రాదు, మంచి మనస్సుతో అమ్మని వేడుకుంటే చాలు. హిరణ్యాక్షని బారి నుండి భూమాతని రక్షించినవాడు వరాహస్వామి. ఆయన స్త్రీ స్వరూపమే వరాహీమాత. సప్తమాతృకలలో 5వ రూపం. అమ్మవారి వీపు భాగం నుండి ఉద్భవించిన క్రియాశక్తి వారాహి. లలితాదేవి సర్వసైన్యాధ్యక్షురాలు. వారాహికి ముఖ్యమైన తిథి పంచమి. అందుకే ఆషాఢ శుక్ల పంచమి తిథి అమ్మవారికి. ఆ రోజు అమ్మవారిని విశేషంగా పూజిస్తారు. వారాహి విష్ణు స్వరూపిణి కనుక శ్యామల వర్ణంలో ఉంటారు. నాగలి, రోకలి ఆమె ఆయుధాలు. ఇవి సస్యాల అభివృద్ధిని, అంటే పైరు ధాన్యాల వృద్ధిని సూచిస్తాయి. పాము, దున్నపోతు, సింహం అమ్మవారి వాహనాలు. ఇవి దేవీ తత్వాన్ని, అలాగే వ్యవసాయ అభివృద్ధిని సూచిస్తాయి. వారాహీమాత కాశీక్షేత్ర గ్రామ దేవత, కాశీక్షేత్ర సంరక్షిణి. అర్ధరాత్రి సమయంలో అమ్మవారి కాలి గజ్జల చప్పుడు వినపడుతుంది అని ఇప్పటికీ స్థానికులు చెప్తారు. సూర్యాస్తమయం తర్వాత చేసే వారాహి ఆరాధన గొప్ప ఫలితాలు అనుగ్రహిస్తుంది. ముఖ్యంగా భూమికి సంబంధించిన విషయాలలో అమ్మవారి ఆరాధన ఉత్తమ ఫలితాలు ఇస్తుందనటంలో ఎటువంటి సందేహమూ లేదు. ఇది నా స్వీయ అనుభవం. ఓం ఐం గ్లాం వారాహీదేవ్యే నమః. సర్వేభ్యః వారాహీదేవ్యా అనుగ్రహ ప్రాప్తిరస్తు. అందరికీ ఆ వారాహీ దేవత కరుణా కటాక్షం ఉండాలని కోరుకుంటూ సెలవు. స్వస్తి.